సపోజ్ నేను చెప్పాను కదా ఇందాక, ఆడపడుచు వదిన లేదంటే మరదలు వదిన ఇలా ఉన్నాయి కదా. ఈ రెండు సిచ్యుయేషన్స్లో ఎందుకు గొడవలు జరుగుతాయి? జనరల్లీ మన ఏజ్ ఒక ఇంటర్మీడియట్లోనో ఒక డిగ్రీలోనో మన ఏజ్ కొత్త అమ్మాయి వచ్చి మనం చదువుకునేటప్పుడు మన దగ్గర, లేదా మన కలీగ్ అయ్యి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత ప్లెజెంట్గా మనసుతో ఇంట్రడ్యూస్ చేసుకుంటామా లేదా? ఫస్ట్లో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కూడా అలాగే ఉంటుంది. ఆడపడుచు వదినల మధ్య ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటుంది, యాంగ్జైటీతో ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎస్పెషల్లీ ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వేరు, బట్ దే ఆర్ నాట్ క్లోజ్ యాజ్ దేర్ పార్ట్నర్. వాళ్ళ పార్ట్నర్ అంత క్లోజ్ కూడా కాదు. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, పార్ట్నర్గా వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ తెలుస్తుంది, మనిషి గురించి అర్థం చేసుకునే. బట్ ఇక్కడ ఆడపడుచు అన్నప్పటికీ కాదు, బట్ షీజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. మనం ఊరికే పంపించేయలేము. నువ్వు బయటికి వెళ్ళిపోయిన ఆడపిల్లవు కదా అని చెప్పి సడన్గా మనం పంపించేయలేం తన్ని. ఎందుకు? తను బయటికి వెళ్ళిన ఆడపిల్ల అయినా సరే తనకి ఈ ఫ్యామిలీలో హక్కు ఉంది, మనం లేదు అనడానికి లేదు. మన భర్త అమ్మాయి ఉన్నంతకాలం వాళ్ళిద్దరి మధ్య బంధానికి డైవర్స్ లేవు, ఎట్టి పరిస్థితిలో డైవర్స్ లేవు. ఇంకా భర్తకి భార్యకి మధ్య డైవర్స్ ఉన్నాయి, ఆడపడుచుకి వదినికి మధ్య డైవర్స్ లేవు. మాట్లాడుకోకుండా మానేసి విరోధంలాగా, ప్రపంచంలో బెస్ట్ విరోధుల్లాగా ప్రవర్తించడం తప్ప. అప్పటి వరకు మనం ఏ ఫ్రెండ్ని కూడా స్టార్టింగ్ నుంచి అప్పటి వరకు అలా చూడడం, కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? జస్ట్ మీకు ఒక విషయం తెలుసండి, అక్కడ ఏమీ లేదండి, ఓన్లీ పొజిషన్స్, నాట్ ద పవర్. నాట్ ద పవర్, వీ నీడ్ నాట్ కన్సిడర్ ద పవర్ దేర్, ఓన్లీ పొజిషన్. రోల్ ఆఫ్ ది కోడలు, రోల్ ఆఫ్ ది కూతురు, దట్స్ ఆల్. ఏ రోల్లో వాళ్ళు జీవిస్తే ఏది మనల్ని దాని మీద ఇంపాక్ట్ చూపించదు. అది అర్థమయ్యేటట్టు డెఫినెట్గా ఒక కౌన్సిలర్ ఆర్ ది మీడియేటర్ చెప్పగలుగుతారు. అంతే, అంతవరకే చెప్పగలుగుతారు. ఆ తర్వాత మీలో ఒక 6 నెలలు మినిమం, సంవత్సరం లేదు, అడ్జస్ట్ అయితే మొత్తం ప్రాబ్లమే రాదు. డెఫినెట్గా నమ్మండి, ఇవి జరుగుతున్నాయి. అనవసరంగా ఇంట్లో బాధలు పడకండి, మీలో మీరే బయటికి రండి, ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి. సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.